సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్లో రాత్రి డ్రగ్స్ అమ్ముతున్నటువంటి ఇద్దరు పెడర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఓటీ పోలీసులు దాదాపు 1,15,00,000 విలువైనటువంటి 1 కేజీ MDMA 4 మొబైల్స్ స్వాధీనం చేసుకుని ఢిల్లీ ముంబై నుంచి డంప్ నెజీరియన్స్ బెర్రీ జిమ్మీ అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినటువంటి 10 రోజుల క్రితమే డ్రగ్ తరలింపు. అయితే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసి తరలిస్తున్నట్టుగా డ్రగ్స్ తరలిస్తున్న మహమ్మద్ సలీం, ముఖేష్ దూబేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో ముగ్గురి కోసం గాలింపు. డ్రగ్స్ రాకెట్ వివరాలను వెల్లడించిన సంగారెడ్డి ఎస్పీ రూపేష్, నార్కోటిక్స్ ఎస్పీ చైతన్య. ఆయన ఎంతమంది తర్వాత మళ్ళీ చెప్తాను. పోలీస్ యొక్క రైట్స్ వల్ల వీటి యొక్క 1 గ్రామ్ యొక్క రేటు 15,000 నుంచి 20,000 దాకా వెళ్ళింది. సో మనం పట్టుకుంది 1 కేజీ, ₹1,50,00,000, ₹1,50,00,000 అట్లా వెళ్ళిపోతుంది రేటు. వాడు కొన్నది విషయం కొనే దగ్గర నుంచి అవైలబిలిటీ దగ్గర నుంచి ఇక్కడ మన దగ్గర మనం ఎంత బాగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం బట్టి మనం వీ కెన్ సే ఎట్లా పెరిగింది. మిగతా చోట్ల ముంబైలో వాడు ₹1,000 దొరికితే మనకి ఇక్కడ 15,000 అంటే ఇక్కడ మన యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా ఉంది, అది కూడా ఇంపార్టెంట్. వాడు వచ్చేది ముంబై నుంచి రూట్, అది హైవే రూట్. వాడు వెహికల్లో ఏం రావట్లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వస్తున్నాడు, హైవే రూట్ లో వస్తున్నాడు. వచ్చేసి ఇట్లా పట్టుకోవడం. మనకి ఇక్కడ దిగి సిటీలో రాకుండా సిటీలోకి వస్తే మళ్ళీ ఎవరైనా చెకింగ్ చేస్తాడని వాడు ఆలోచించి సిటీ బయట అవుట్స్కట్స్ లో హైవే మీద రోడ్డు మీద దిగి మిగతా వాడిని పిలిపించుకుని ఏర్పాటు చేసుకున్నాడు. వాడు ప్లాన్ వేసుకున్నాడు. మన యొక్క ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళు టేకింగ్ డిఫరెంట్ వెహికల్స్. కొన్ని ఏమంటే ఒక్కోసారి డైరెక్ట్ బస్ పట్టుకుని రావడం జరుగుతుంది. మనకు అబ్జర్వ్ చేస్తుంటే మనది ముంబై నుంచి ఈ రూట్ ఏదైతే బస్ రూట్ ఉందో దాంట్లో వాళ్ళు తెలివిగా వాళ్ళ దగ్గర కాకుండా వేరే దగ్గర దాచిపెట్టడం, మనం చెకింగ్ చేసేటప్పుడు తప్పించి వెళ్ళిపోవడం, ఇట్లాంటి టాక్టిక్స్ వాడుతూ ఉంటారు. ఇంకొకటి అదర్ టాక్టిక్ ఏంటంటే ట్రైన్స్లో కొన్ని స్పెసిఫిక్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్స్లో LTT టెర్మినల్, లోకమాన్య తిలక్ టెర్మినల్ ఏవైతే ముంబై నుంచి ఆరిజినేట్ అయ్యి మనకి వెళ్తున్నాయి లేదా మన ద్వారా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తున్నాయో ఆ రూట్లో తీసుకురావడం జరుగుతాం. సో మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ ఎవరికైతే డెలివరీ ఇవ్వడానికి వస్తున్నారో మనకి ఇన్ఫర్మేషన్ బట్టి సంగారెడ్డి పోలీసు అండ్ DG అందరం కలిసి రెడీ మనం పట్టుకోవడం జరిగింది. కన్స్యూమర్స్ ఐడెంటిఫై చేసామండి, బట్ వీల్ డూ ఇట్ యాజ్ పర్ ప్రొసీజర్. నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్ వీళ్ళ యొక్క ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. ఎవరెవరికి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ యొక్క కన్ఫ్యూషన్తో పాటు మనం అగైన్ అదర్ స్టెప్స్ మనం తీసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళని యాక్షన్ తీసుకోవడం అంటే ఎవరు రావాలి, ఎవరు కాంటాక్ట్ ఇప్పుడు దొంగతో కాంటాక్ట్ అవుతారు కదండి. వాళ్ళు ముంబై బేస్, వాళ్ళకి ఇట్లాగా డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించాలనే ఐడియా వచ్చింది. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరు సప్లై చేస్తున్నారనే విషయంలో ట్రై చేస్తూ ఉంటే ఈ జిమ్మీ ఇంకా నైజీరియన్స్తో కాంటాక్ట్లోకి వచ్చారు. ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి 2 నైజీరియన్స్ పేరు వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సప్లై చేస్తుంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి డ్రగ్స్ పర్చేజ్ చేసి ఇంకా మిగతా చోట్లకి ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీస్ ఉన్నాయి, ఏమైనా అవుతున్నాయి, సో టార్గెట్ చేయడానికి విధంగా ఇదని చేశారు. అంటే క్షేత్రస్థాయిలో జిల్లా పోలీస్ సంయుక్త ఆపరేషన్లో ఈరోజు MDMA డ్రగ్ దాదాపు 1 కేజీ సీజ్ చేయడం జరిగింది. అలాగే 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ న్యూ ఇయర్ సంబంధించిన పార్టీస్కి 31st నైట్ పార్టీస్ జరగడానికి అవకాశం ఉందన ఇక్కడ ఉన్న నీడీ కస్టమర్స్ కమ్మాలని చెప్పేసి ఢిల్లీ మరియు ముంబై నుండి ఈ డ్రగ్ పెడ్లర్స్ MDMA డ్రగ్ తీసుకొచ్చి అమ్మడానికి ట్రై చేశారు. సో దానిలో భాగంగా మేజర్గా బెర్రీ అండ్ జిమ్మీ అని 2 నైజీరియన్స్ ఉన్నారు. వీళ్ళు ఢిల్లీ అండ్ ముంబైలో ఈ MDMA డ్రగ్ని 1,000 రూపీస్కి గ్రామ్ చొప్పున అమ్ముతారు. దాన్ని రీటైల్ పెడ్లర్స్ అంతా కూడా తీసుకొచ్చి దాన్ని 3,000, 4,000 పర్ గ్రామ్కి ఇక్కడ హైదరాబాద్లో వివిధ కస్టమర్స్కి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఒక 10 days బ్యాక్ కూడా
ఢిల్లీలో ఒక 13-20 గ్రామ్స్ MDMA జెర్రీ అండ్ 320 గ్రామ్స్ జిమ్మి ఇవి కూడా వీళ్ళు షేక్ అమర్కి అండ్ షేక్ రియాజ్కి అమ్మడం జరిగింది. దాని తర్వాత ఈ 31st మళ్ళీ కావాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురు మహమ్మద్ సలీం, అబ్దుల్ హమీద్ షేక్ అలియాస్ సలీం అండ్ ముఖేష్ దూబే అండ్ రయీస్ రియాజ్ షేక్ ఈ ముగ్గురు కూడా మళ్ళీ ముంబైకి వెళ్ళి 1 kg MDMA కొనడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మడానికి ట్రై చేస్తున్న టైంలో మన ముంబై హైవేలో ఇక్కడ పటంచెరు PS లిమిట్స్లో TG NAB స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్, CS శ్రీధర్ DSP అండ్ రమేష్ రెడ్డి ఇన్స్పెక్టర్ అండ్ లోకల్ పటంచెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి అండ్ అదర్ కానిస్టేబుల్స్ అందరూ కూడా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గర ఉన్న డ్రగ్ని టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ ప్రకారం కూడా అది MDMAగా వాళ్ళు కన్ఫెస్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టాం. దీని తర్వాత మిగతా ఒక డ్రగ్ పెడ్లర్ రయీస్ రియాజ్ షేక్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో ఇతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా ఫర్దర్ నెట్వర్క్ అంతా కూడా విత్ ద సపోర్ట్ ఆఫ్ TG NAB విల్ బ్రేక్ ఆల్ ద నెట్వర్క్ అండ్ విల్ ఎన్షూర్ దట్ no drug peddling is happening in the district and as well as in the supply to the capital also. Thank you.